నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్లో ఉత్సాహంగా ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం. స్వచ్ఛమైన తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏపీ గనుల శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు. నాకు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారంటూ హర్షం. ఏపీని ఆనుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 27వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అంచనా. 18వ లోక్సభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవలే కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ కు అందించారు. ముందుగా ప్రధాని మోదీ చేత ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీనియారిటీ ఆధారంగా వరుస క్రమంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీగా గంగాపురం కిషన్ రెడ్డి అనే నేను అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఏపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ లీడర్ అరకు ఎంపీ తనుజారాణి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు మొత్తం 280 మంది ఎంపీల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ రోజు కూడా ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. భూపతిరాజు శ్రీనివాస్ వర్మన్ నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. मैं डॉक्टर गुम्मा तनुजा रानी जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మతుకుమల్లి శ్రీభారత్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని,
నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Dr. C.M. Ramesh, having been elected a member of the House of People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Tangela Uday Srinivas, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G.M. Harish Balayogi, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Putta Mahesh Kumar Radav, have been elected member of the House of the People, do swear in the name of the God that I will bear the truth, faith and allegiance of the Constitution of India as by the law established, that I will uphold sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. వల్లభనేని బాలశౌర్ అని నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసము కలిగి ఉందిననియు, భారతదేశపు సార్వసత్తాధికారము అఖండతను సమర్థించుదుననియు, నేను స్వీకరించబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించుదుననియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. కేశినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లావు శ్రీకృష్ణదేవరాయలు అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని
సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్డీఏ కూటమి మరోసారి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అవ్వగా నేడు ఆయన పార్లమెంట్ సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించిన ఆయన తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎంపీ విజయనగరం నుంచి కిలిశెట్టి అప్పలనాయుడు తొలిసారి పార్లమెంటుకు ఎన్నికవడంతో వినూత్నంగా సైకిల్పై పార్లమెంటుకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీలోని తన అతిథి గృహం నుంచి పార్లమెంటుకు సైకిల్పై వెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించడాన్ని తాము గతంలోనే వ్యతిరేకించామని టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం ఎదుట ఉండి ఆయన మీడియాతో మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించ తలపెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని వైసీపీ తక్కువ ధరకు లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చి నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు. ఇదే విషయాన్ని తాము వ్యతిరేకిస్తే అప్పట్లో హౌస్ అరెస్టులు చేసి పనులు చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ భవనాన్ని ప్రభుత్వ పనులకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఆకివీడు మండల ప్రధాన కార్యదర్శి గవర అనిల్, టీడీపీ మండల కార్యదర్శి కిన్నెర వెంకన్న, నాయకులు కేసనకోటి, బండారు సుబ్బారావు, గంగాధర్రావు, బడుగు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి మండలంలో ఎన్ఆర్పీ అగ్రహారంలో వైఎస్ఆర్సీపీ వారు జిల్లా కార్యాలయం కింద చాలా విలువైన భూమి, మన హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన 72 సెంట్లు, సెంటుకు వచ్చి 10 రూపాయల చొప్పున 720 రూపాయలకి 32 సంవత్సరాలకి రాయించుకున్నారండి. ఏ పర్మిషన్ లేకుండా రాయించుకున్నారు. పంచాయతీకి కూడా వెళ్తే పంచాయతీ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పటికీ కూడా వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఉండటంతో కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసం చాలా కోట్ల విలువ గల భూమిని ఆక్రమించుకొని కబ్జా కింద చేసి వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. గతంలో ఇది శంకుస్థాపన చేసిన రోజునే ఎక్స్ ఎమ్మెల్యే గారు మేము కూడా దీన్ని అభ్యంతరం పెట్టాం. కానీ హౌస్ అరెస్టులు చేసి వాళ్ళు కార్యక్రమాన్ని కానించి బిల్డింగ్ పనులు మొదలుపెట్టారు. ఇది మా గవర్నమెంట్ వచ్చిన ఎమ్మటనే కూడా ఇది చాలా విలువైంది. ప్రభుత్వ భూమి, ప్రజల భూమి కాబట్టి ప్రజలకే చెందేటట్టుగా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే రఘురామరాజు గారిని కలిసాము. ఆయన కూడా దీని గురించి స్పందించి ఎమ్మటనే ఈ పనులు గట్ట ఆపమని చెప్పేసి ఆయన కూడా మంచి చర్యలు తీసుకున్నారు. ఉండి నియోజకవర్గం ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో ఎన్హెచ్కి ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అత్యంత విలువైన స్థలాన్ని కేవలం 99 సంవత్సరాలకి 70 రూపాయల లీజు పేరుతో ఈ ఏదైతే మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర కార్యాలయం వైఎస్ఆర్సీపీ కార్యాలయం గురించి లీజుకి కొట్టేయడం జరిగింది. ఈ జగన్ రెడ్డి పిచ్చ ప్యాలెస్ల పేరుతో, పిచ్చ ప్యాలెస్ల మీద ఉన్న మోజుతో ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ ఎన్ఆర్పీ అగ్రహారంలో ఇంత పెద్ద ప్యాలెస్ని ఈ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకుంటున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే
మా ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారి ఆదేశం ప్రకారం ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. దీన్ని పరిశీలించడం జరిగింది. అత్యంత దారుణంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ యొక్క ప్రజా స్థలాన్ని కొట్టేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజా ఉపయోగానికి ఉపయోగించాలని, ప్రభుత్వ కార్యాలయాలకు దీన్ని ఉపయోగించి వారి దగ్గర స్వాధీనం చేసుకోవాలని చెప్పి మా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరడం జరుగుతుంది. తక్షణమే అధికారులందరూ స్పందించి ఈ యొక్క బిల్డింగ్ని స్వాధీనం చేసుకుని ప్రజోపయోగాలకు అవసరంగా ఈ ప్రభుత్వ కార్యాలకు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. రాష్ట్ర శాసన సభాపతిగా ఎన్నికైన తర్వాత కుటుంబ సమేతంగా అమ్మవారి గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయో అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాలను అందించారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.